జీవం కలిగిన దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, సోదరులందరికీ, సహోదరులకు ఈ క్రిస్మస్ అడ్వెంట్లో దేవుడు మనలను అద్భుతంగా నడిపిస్తున్నందుకు 2025 సంవత్సరం ముగింపులోకి వచ్చి ఉన్నాం. దేవుడు సన్నిధిలో మరో నూతనమైన సందేశంతో, వర్తమానంతో మీ వద్దకు వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువైపు నీ చేతులు చాపుచున్నావు? టు వేర్ షోయింగ్ యువర్ హ్యాండ్స్. ఎటువైపు నీ చేతులు చాపుచున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఒక సామెత ఉన్నది. కష్టపడేవాడి కంటే దండుకున్నవాడికే ఎక్కువ. ఈ కష్టపడే వ్యక్తులు, కష్టపడే బిడ్డలు ఒక పని మీద ఆధారపడి శ్రమించి కష్టపడతారు. కానీ దండుకున్నవారు వారికి చాలా అద్భుతంగా, కష్టపడేవాడిని కంటే ఈ దండుకున్న వారికి ఎక్కువ రాబడి వస్తుంది. 10 మందికి, 100 మందికి మరి దళారీ పనులు చేసి అడుక్కుని చక్కగా సంపాదిస్తూ ఉంటారు. అయితే దానివల్ల చీప్ అయిపోతూ ఉంటారు అనే సంగతి తెలియదు. కానీ దేవుని కృపలో కష్టపడి, దేవుడి మీద ఆధారపడి, మన కష్టార్జితము మనము సంపాదించి దానిని మనం అనుభవించినప్పుడు అది మనకెంతో తృప్తిగా ఉంటుంది. 2 రకాలైనటువంటి పరిస్థితులు. అయితే ఈరోజు చేతులు చాపుకోవటం, చాలా సందర్భాల్లో మానవుడు తన మానవ మనుగడను కొనసాగించుటకు, కుటుంబ బాధ్యతలను, పోషణను నిమిత్తము చేతులు చాపే పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాటలు చేతులు చాపే విషయంలో. మనుష్యులు చేతులు చాపే విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన నిమిత్తము నశించిపోతున్న మనలను, మానవులను, ప్రజలను, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులను ఆయన సృష్టికర్తైన దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడండి. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఎంత అద్భుతమైన సంఘటన అంటే చూడండి, లేఖన భాగాల్లో రోమాపత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 20-21. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు ఆయన దినమంతయు చేతులు చాపుచున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడే చేతులు చాపుచున్నాడు. మన అంశం ఏంటంటే, దేనివైపు నీ చేతులు చాపుచున్నావు? మొదటగా అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన నోటి మాటతో కలగజేసినటువంటి గొప్ప పరిశుద్ధుడైన దేవుడు, బలమైన దేవుడు, మన కాపరి, మన ప్రధాన కాపరి, గొప్ప గంభీరమైనటువంటి దేవాది దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడండి. ఆయన కలుగునుగా కన్నప్పుడు ఇవన్నీ కలిగినట్లుగా మనము కూడా ఆయన ఏదైనా పలికితే మనము లోబడలేమా? కానీ ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ చూడండి. చేతులట దినమల్లా, ఇదే మాటను ఆ యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనములో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు. ఇక్కడేమో లోబడనొల్లని, ఇక్కడ రోమాపత్రికలు పౌలు అవిధేయులైన ఎదురాడు ప్రజలకు. ఇక్కడ యెషయా అంటున్నాడు, దేవుని బిడ్డలారా, వీరేమో లోబడనొల్లని ప్రజలు, దినమంతయు ఈ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈరోజు దేవుడు చేతులు చాపుచు దినమెల్లా చేతులు చాపి చూస్తూ ఉన్నాడండి. ప్రియ దేవుని సంగమా, చేతులు అక్కడ 17వ అధ్యాయం నిర్గమాకాండములో చేతులు ఎత్తేటప్పుడు, ఆ ఎత్తితే యుద్ధంలో కిందన
యుద్ధం జరుగుతున్నటువంటి శత్రువులతో యెహోషువ అద్భుతమైన గెలుపు. చేతులు దించేస్తే ఓడిపోతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అప్పుడు ఇటొకరు అటొకరు హూరు, అహరోను ఇద్దరు కూడా ఆ కొండపైన మోషే చేతులు సపోర్టుగా రాళ్ళు పెట్టి వారేమో ఎంతో సహకరించారు. ఈరోజు చేతులు చాపుతూ ఉన్నారు యుద్ధాల్లో గెలవటం కోసం. ఈరోజు చేతులు దినమెల్లయు అవిధేయులైనటువంటి మూర్ఖులు, ఇంకా రక్షణ లేనివారు, తిరుగుతూ ఉన్నటువంటి ప్రజల కొరకు ఆయన ప్రేమ సువార్త ఈ రీతిగా యూట్యూబ్ ఈ వాక్య సందేశాల ద్వారా చేతులు చాపుతున్నటువంటి గొప్ప కృప ఇది. ఈ అవకాశం మీకు. రెండవదిగా దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు కదా. రెండవదిగా చూడండి, ఆ కీర్తనలో 44వ కీర్తన 20వ వచనంలో Psalm 44 verse 20, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల నీ తట్టు నా చేతులు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడిని కానీ మనము ఆయన నామాన్ని మనం మరిచిపోతే చివరికి లోకంలో ఉన్నటువంటి ఇది చాలా భయంకరమైన మాట, అన్య దేవతల తట్టు చేతులు చాపే పరిస్థితి. దేవతల తట్టు. ఒక పాస్టర్ గారు ఆ పిల్లలకేమో బలహీన సమస్యలు వస్తే రాత్రి అంతా ప్రార్థన చేసి తగ్గకపోయినప్పుడు మధ్యరాత్రిలో అన్నాడు, నా పిల్లలకి తెల్లవారేసరికి స్వస్థత రాకపోతే నీ ఎదుటే నేను ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు మొక్కుతానేసయ్యా అని అన్నాడండి నాతో. తెల్లవారేసరికి పిల్లలకేమో దేవుడు స్వస్థపరిచాడట. అంటే దేవుడు అక్కడ స్వస్థపరచకపోతే ఇతను బొమ్మ చేసి ఆ బొమ్మకి దేవుని కోపం తెప్పించినట్లు మొక్కుతాడా? ఎంత అవిధేయత అండి! ఎంత భయంకరమైన మాటలు ఇవి! సేవకుల నుంచే ఇలాంటి మాటలు వింటే అతని సేవకుడని అనడానికి కూడా ఈ యొక్క ఆన్లైన్లో నాకు బాధ అనిపిస్తూ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, నీ చేతులు ఇంట్లో పిల్లలకు బాగలేకపోతే అంటే దేవుడికి జడిపిస్తూ ఉన్నారా? దేవతల వైపు, భయంకరమైనటువంటి లోకంలో మాటలాడనేటువంటి వాటి వైపు చేతులు ఇక్కడ చాపేటువంటి పరిస్థితి. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల అని అంటున్నారు కోరాహు కుమారు ఈ 44వ కీర్తనలో. ప్రియ దేవుని బిడ్డలారా, 143వ కీర్తన 143వ కీర్తన 6వ చరణం Psalm 143 verse 6. అక్కడ చూడండి, నా ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. చూడండి దేవుని బిడ్డలారా, 143 కీర్తన 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఇదండి, ప్రాణమేమో ఎండిపోతున్నా సరే, ప్రాణమేమో మోడుబారిపోతున్నా సరే, ప్రాణమేమో నిరాశలోకి వెళ్ళిపోతున్నా సరే, ప్రాణమేమో ఎటువంటి సహాయము అందకపోయినా సరే, 43వ కీర్తన ఆ చివరి వచనంలో అన్నట్లుగా, ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందర పెట్టుచున్నావు. ఆయనే యెహోవాయే, యేసయ్యే నా దేవుడు, ఆయన యందే నిరీక్షణ ఉంచుము, ఆయన యందే సంతోషించుము. మొదటే అక్కడేమో ఆ చివరి వచనంలో ఆ 43వ కీర్తన చివరి చరణంలో ఎందుకు కృంగి ఉన్నావు ప్రాణానికి చెప్పి, మరల కిందనేమో ఆయన నా దేవుడు, ఆయన యందే విశ్వాసం నిరీక్షణ అని మరలా పాటలు రాసేటప్పుడు పల్లవి ఒకరోజు రాస్తే చరణాలు కొన్ని రోజులకి రాస్తామండి. కొన్ని పాటలు ఒక రోజులోనే ఒక గంటలో కూడా రాసేయచ్చు. కానీ దేవుడు నడిపింపుని బట్టి మనల్ని కూర్చోబెట్టి రాయిస్తాడు. కీర్తనలు కూడా వెంట రాసేవి కాదు అవి. కీర్తనలు అంటే సాంగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పాట. ఈ పాటలు రాసేటప్పుడు ఆ అనుభవాలు, దేవుడు నేర్పిస్తున్న అనుభవాల్లో భక్తులు రాసిన పాటలు. ఈరోజు
మన ప్రాణము ఎండిపోయినా, మోడుబారిపోయినా మనము చేతులు విగ్రహాల వైపు కాదు, దేవతల వైపు కాదు, దేవుని వైపే చాపుదుముగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మరి దేవుడు మనము గమనిస్తూ ఉన్నాం. చేతులు చాపేటువంటి విధానము, చేతులు చాపేటువంటి అద్భుతమైనటువంటి ఉద్దేశము. ఇంకా 125వ కీర్తన 2వ చరణంలో కూడా, 125వ కీర్తన 2వ చరణంలో, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు, చూడండి, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు, అంటే పాపము చేయటానికి కొన్నిసార్లు చేతులు చాపే పరిస్థితులు. చాపడం అంటే ఇదేది ఇలాగా చాపడం, అది నేను చెప్పట్లేదండి. మీ స్వభావం టర్న్ టర్న్ టు విచ్ సైడ్, టర్న్ ఫ్రమ్ విచ్ అకార్డింగ్ టు యువర్ బిహేవియర్. మనము మళ్లించబడుతున్నటువంటి భంగిమ, మనము టర్న్ అయిపోతున్నటువంటి మన మూమెంట్, మన యాంగిల్, ఆ స్పిరిచువల్ మూమెంటా, ఫిజికల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నటువంటిది దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని కృపలో పాపం చేయడానికి చేతులు చాపుతూ ఉన్నావా? నీతిమంతుడట నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకుండానట్లు కిందనంటాడు 125వ కీర్తన 2వ చరణంలో చెప్తూ ఉన్నాను. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యం మీద నుండదు. భక్తిహీనులు, అసలు రాజదండం అనేటువంటిది భక్తిహీనులకి ఎందుకు? వీరు ఆక్రమించుకున్న విధానం అండి రాజదండము. ఆయన భుజముల మీద రాజ్యభారము. ఈ రాజదండము రాజుల దగ్గర ఉంటుంది, ఈ దండము. కానీ ఇక్కడ భక్తిహీనుల దగ్గర ఉంది ఒక రాజదండం. అందుకే భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యం మీద నుండదు. ఎందుకంటే వారి చేతులు పాపమునకు, నీతిమంతులేమో చేతులు చాపరు కాబట్టి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్పిరిచువల్ ప్రాపర్టీ పైన, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనకి ఆ యొక్క ద్రాక్ష తోట అయినటువంటి పాత నిబంధనలో మనకు కనిపిస్తాడు. అక్కడ ఆహాబు ఆ ద్రాక్ష తోట, అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోట మీద మనసు పడతాడు. కానీ ఆ ద్రాక్ష తోట ఎంత మాత్రము కూడా ఆయన చంపి నీతిమంతుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట మీద మనసు పెట్టుకున్నాడు. అయినప్పటికీ ప్రాణము తీయబడ్డది వీరి వల్ల. అయినా సరే ద్రాక్ష తోట నిమిత్తము ఆయన కాయగూరలో, తోటలో, ఏ భూమిలో ఇష్టపడలేదు. స్వాస్యము, పరిచర్య. ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క పరిచర్య. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే స్వాస్యము. ఈ స్వాస్యాల మీద ఈరోజు భక్తిహీనుల రాజదండాలన్నీ పెట్టాలనుకున్నా అది వారు ఏమాత్రము కూడా వారు ఏలలేరు, వారు రూల్ చేయలేరు. అందుకే మన జీవితాలు ఈ యవ్వన సమయంలో, దేవుడిచ్చిన ఆయుష్లో, దేవుడిచ్చిన కాలంలో నువ్వు దేవుని యొక్క పరిచర్యలో నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, ఆయన చిత్తానుసారంగా కొనసాగినప్పుడు అదే ప్రభువు హెచ్చరిస్తున్నాడు. యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో పేతురుకి అంటాడు, యేసు నా గొర్రెలను చెప్తున్నాడు, యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు, ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసుకోండి, నీ చేతులు నీవు చాచుదువు. ఇక్కడ వృద్ధాప్యం అనేది నీకు ఒకటి ఉంది. అప్పుడు చేతులు చాచుతావు. చేతులు చాచినప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. ఇప్పుడు నడుము కట్టుకొని నచ్చినట్లుగా వెళ్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు నడుము కట్టుకోవడం అంటే బలము నీకుంది, నడుముకి బలం ఉంది. కానీ వృద్ధాప్యంలో బలం ఉండదు నడుముకి. అప్పుడు ఇడే కట్టుకుంటాడంటే తాడులు,
నడుముకి బెల్టులు, నడుముకి కొన్ని టవల్స్, అవి చాలా ఫిట్‌గా అక్కడ మనకి ఈ నడుముకి కట్టినప్పుడు చాలా అద్భుతమైన ఊతండి. ఈ యొక్క వ్యాయామం చేసేవారు చూస్తే చాలా వెయిట్‌ని ఆ యొక్క స్క్వాడ్ ఆహ్, బాడీ బిల్డింగ్ చేసేవారు చూసినప్పుడు అది నేను చేశాను కాబట్టి అందులో ఉన్న అనుభవాలు చెప్తూ ఉన్నాను. చాలా బలంగా ఉంటది. ఎంత వెయిట్ అయినా సరే లేపటానికి ఆ నడుముకి మంచి ఆహ్, సపోర్ట్ అనేటువంటిది సహకరిస్తది. మరి వృద్ధాప్యంలో ఎన్ని నీవు కట్టుకున్నా నీ నడుముకి నువ్వు లేవలేవు. ప్రభువే చెప్తున్నాడు. నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని ఇతరులు పోతారు. నీకు ఇష్టం లేని చోటది. వాళ్ళకి నచ్చిన చోటికి తీసుకెళ్తారు. మోషే ఎముకల్లో దేవుని బిడ్డలారా బలము తగ్గలేదు. కంటిలో మందదృష్టి రాలేదు. వృద్ధాప్యమైనా సరే 120 సంవత్సరాలు అద్భుతంగా ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాడండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? దేనివైపు నీ చేతులు చాస్తూ ఉన్నావు? వృద్ధాప్యంలో చేతులు చాచే పరిస్థితి తెచ్చుకుంటావా? విగ్రహాల వైపు చేతులు చాస్తావా? పాపముల వైపు చేతులు చాపుతావా? లేకపోతే దేవుడు చెప్పినట్లుగా దేవుని వైపు మాత్రమే నీ తట్టు నా చేతులు చాపుచున్నాను 143 కీర్తన 6వ వచనంలో చెప్పినట్లుగా దేని వైపు నీ చేతులు చాపుతూ ఉన్నావు? నేనైతే ఆ యోధా పత్రికలో ఒక మాట చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మనకి 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ ఏంటంటే కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో లాగడానికి ఎంత కష్టం అండి. ఆల్రెడీ అగ్గిలో లాగినట్టు, అగ్గిలో ఏమైనా పడిపోతే లాగినప్పుడు తీసినప్పుడు ఎలా ఉంటుంది? ఆ వేడి, ఆ ఫ్లేమ్ కూడా మనకి ఈ యొక్క చాలా హీట్ ఫోర్స్‌తో ఆ ఫ్లేమ్ అనేటువంటిది మనకి టచ్ అవుతున్నప్పుడు వీ కెనాట్ స్టే దేర్. అటువంటి సందర్భాల్లో భౌతికమైన వస్తువులు తీయడానికే ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఆత్మ, మానవుడి యొక్క ఆత్మ శరీర క్రియల్లోకి మునిగిపోతున్నప్పుడు మీరు సందేహపడు వారి మీద అసహించుకోకుండా, మీరు బాధపడకుండా, వాడు ఎన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నా, ఎన్ని రకాల డైలాగులు వేసినా మనం మాత్రం చేతులు చాపాలి. వారిని రక్షించడం కోసం, వారిని విడిపించడం కోసం మనము ప్రయాసపడాలి దేవుని బిడ్డలారా. ఈరోజు సందేహపడు వారి మీద, ఇబ్బందులు పడేవారి మీద, పాపంలో ఉన్నవారి మీద ఎంతవరకు మనము చేతులు చాపగలుగుతూ ఉన్నామా? చేతులు చాపి వారిని రక్షించగలుగుతూ ఉన్నామా? అగ్నిలో నుండి లాగినట్టుగా ఈ పాపంలో ఉన్న వారిని మనము లాగాలి, చేతులు చాపి లాగాలి. అంతే తప్ప ఇందాక చెప్పుకున్నటువంటి పాపం వైపు, లోకంలో ఉన్నటువంటి బొమ్మల వైపు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, కోరికల వైపు చేతులు చాపకుండా, వృద్ధాప్యంలో అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేతులు చాపకుండా, ఇప్పుడే ప్రభువు వైపు మన చేతులు మనము చాపగలిగితే, ఎందుకంటే ఆయనే దినమెల్లయు చేతులు చాపుతూ ఉన్నాడు. ఈ మాట ఎంత ఎంత అద్భుతమైనటువంటి ఆ మాటలో నా వర్ణన సరిపోవట్లేదండి. చేతులు దినమెల్లయు చాపుతూ ఉన్నాడట. దినమెల్లయు చేతులు. ఇప్పుడు చేతులు చాపినప్పుడే మనము ఆయన వైపు చేతులు చాపగలిగితే, మునిగిపోతున్నప్పుడు ఇంక చెయ్యలకి ఎత్తాడు అంతే. ఆ చెయ్య వెంటనే ప్రభు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుచున్నావు? ప్రభువు వైపు చూసి మునిగిపోకు. ప్రభు వైపు చూసి పడిపోకు. ప్రభు వైపు చూసి బలహీనుడువు కాకు. ప్రతి పరిస్థితుల్లో మనం ఆయన వైపు చేతులు చాపుదాం, ఆయన సహాయం వేడుకుందాం.
లోకంలో దేని వైపు కూడా నువ్వు చేతులు చాపొద్దు, దేవుని వైపు చేతులు చాపు. అట్టి కృపలో దేవుడు మనలను ఆయన చేతులు చాపి పిలుస్తున్నప్పుడు ఆయనకు అప్పగించుకుందాం. ప్రభు 2025 ముగింపులో గొప్ప తీర్మానాలతో ఇంకా ముందుకు దూసుకుపోయే ఆత్మ సంబంధమైన అభిషేకము మన అందరికీ మహిమ కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యము నడిపించి బలపరిచి ఆయన వైపే అన్ని విషయాల్లో చేతులు చాపే గొప్ప పాఠాలు, ఆయన చిత్తము, అనుభవాలు మనందరికీ నేర్పించును గాక. ఆమేన్.